హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధా వాక్స్. నేను మీ వసుధ. ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ చూపిస్తానండి. నేమ్ అయితే చెప్పను, ప్రాసెస్ చేసి చూపిస్తానండి. సో అది ఆ కర్రీ నేమ్ ఏంటో మీరు గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంత ఈజీ అంటే ఇంత ఈజీగా వంట కూడా చెయ్యొచ్చా అని ఈ వంట చూసిన తర్వాత మీకు అర్థమవుతుందండి. అంత ఈజీ ప్రాసెస్, సింపుల్ ప్రాసెస్ అండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో కర్రీ పోపులు వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేయించుకోవాలి. గోల్డెన్ కలర్లోకి రావాలండి ఆనియన్స్. ఇగోండి ఇలాగా విత్ ఇన్ మినిట్స్లో అయిపోతుందండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నేను అరటికాయ పీసెస్ అయితే వేస్తున్నానండి, చిన్న చిన్నగా కట్ చేసుకొని. సో ఈ పీసెస్ వేసిన తర్వాత మీకు కర్రీ నేమ్ ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటుందండి. బట్ ఇదైతే అరటికాయ కర్రీ కాదు, ఫ్రై కూడా కాదండి. సో ఏమనుకుంటున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ అరటికాయ పీసెస్ని అయితే నేను ఇలా రోస్ట్ చేసుకుంటున్నానండి, పచ్చివాసన పోయేంత వరకుగా. ఇగోండి ఇలా అరటికాయ పీసెస్ అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలండి, లేదంటే ప్యాన్కి అంటుకునే అవకాశం ఉంటుంది. ఇగోండి ఇలా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు నేను ఇందులోకి పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం, ఉప్పు వేసుకోవాలండి. వీటిని కూడా వేయించుకోవాలి. పసుపు, కారం ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఒక్క 2 minutes వేయించుకోవాలండి. ఇవన్నీ ఇలా మీ రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి. ఇక్కడ ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ ఏమీ వాడటం లేదండి. డైరెక్ట్గా కారం పొడి అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి. ఇగోండి ఇలా రోస్ట్ అయిన స్మెల్ వస్తుందండి మనకి. ఈ టైంలో ఒక స్మాల్ టిప్ అండి, మనం చింతపండుని నానపెట్టుకొని ఈ టైంలో చింతపండు మగ్గ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఒక నిమ్మకాయ సైజు చింతపండు అయితే సరిపోతుంది. ఇగోండి ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని కూడా వేయించాలండి. ఇలా వేయించి ఒక్కసారి టేస్ట్ చేస్తే ఉంటుందండి, అస్సలు అమృతంలా ఉంటుంది కర్రీ, అంత బాగుంటుంది ఈ అరటికాయ పులుసు. ఇగోండి ఈ రసాన్ని కూడా వేయిస్తున్నానండి. డైరెక్ట్గా వాటర్ వేసి అందులో రసం వేసేస్తారు, అలా కాదండి. చింతపండు రసాన్ని కూడా వేయించిన తరువాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇందులో మరీ పల్చగా పెట్టుకోకూడదు, అలా అని చెప్పి మరీ తిక్కుగా కూడా పెట్టుకోవద్దండి పులుసు. ఇగోండి ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీలో పులుసు పెట్టుకుంటే ఇగోండి ఇలా ఈ టైంలో మీకు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. ఇగోండి ఇప్పుడు నేను చూపించినంత వాటర్ వేసాను కదండి, ఒక 2 పొంగులు పొంగితే సరిపోతుందండి. ఇది చిక్కబడి దగ్గర పడుతుందండి. ఇగోండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. వేడి వేడి అన్నంలోకి దీన్ని సర్వ్ చేసుకొని ప్రక్కన పాపడైనా ఆమ్లెట్ అయినా వేసుకొని తింటే ఉంటుందండి టేస్ట్. ఇంకా ఈ అరటికాయ పులుసుకి ఇంకేది సాటరాదు అంటారండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకొక రెసిపీతో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.